నాకు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ సంఘీభావం ప్రకటించారు. శిబిరం వద్దకు చేరుకుని ఉద్యోగుల పోరాటానికి ఆయన మద్దతు తెలిపారు. రాష్ట్రంలో మధ్యవర్తుల దోపిడీతో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఈ సందర్భంగా ఈటెల మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఎలా అయితే జీతాలు ఇస్తారో అలాగే వీరికి కూడా వేతనాలు అందించాలని డిమాండ్ చేశారు ఈటెల రాజేందర్. భారతీయ జనతా పార్టీ సభ్యత్వం మొట్టమొదటిసారి చేసే భాగ్యం కలిగింది నాకు ఇప్పుడే. అంతకుముందు లేకుండే నేను తీసుకున్నా కానీ నేను ఇప్పుడు సభ్యులు చేర్చే భాగ్యం కలిగింది నాకు. అంతకుముందు మా దగ్గర కూడా ఒక 70,000 80,000 చేసిన ఆ ఒక్క నియోజకవర్గంలో 70,000 80,000 చేసినాం. ఒక్క నియోజకవర్గంలో నాకు తెలిసి 50 నుంచి 60 లక్షల సభ్యత్వాన్ని చేసినట్టుంది. అప్పుడు 50 to 60 lakhs చేసినాం. దీంట్లో ఎంత ఎక్కువ ఇన్వాల్వ్ అయితే అంత ఎక్కువ సభ్యత్వం అంటే ఆస్కారం అయితే ఉంది. నాకు తెలిసి మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కానీ అతి ఎక్కువ ప్రజల ఆమోదం పొందిన ఏకైక సందర్భం 2024 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా భావిస్తున్నాము. కాంగ్రెస్ పార్టీకి 40% అయితే మనకు 35% ఓటు షేరుతో అగ్రగామిగా దూసుకుపోయేటువంటి ఎదుగుతున్న పార్టీగా పడింది. ఇది పాల పొంగు లెక్క కాదని దిస్ ఈజ్ రియాలిటీ అనే పద్ధతిలో ఇవాళ కన్సాలిడేషన్లో భాగంగా చేసుకునే ప్రోగ్రామే ఈ సభ్యత్వ నమోదు ప్రోగ్రాం. భారతీయ జనతా పార్టీ సభ్యత్వం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అక్రమ